విల్లిపుత్తూరులో పుట్టారు, ఈయన రోజు చూసుకుంటున్నారు, మనమంతా వ్రతం చేద్దామనే సత్సంకల్పం కలిగిందంటే కూడా మనం గొప్పవాళ్ళం కిందే లెక్క. కనుక ఓ పుణ్యులారా రండి, మన నోము వివరాలు చెప్తానంది. నోము నోచుకుందాని రమ్మంది కదా. ఈ నోముల వివరాలు ఏమిటి? ఈ క్షీరసాగర శయనుణ్ణి మనం సేవించుకునేటప్పుడు మనం కొన్ని నియమాలు పాటించాలి. ఆయన కీర్తి పాడి వేకువనే లేవాలి. నిద్ర లేస్తూనే ముందు భగవంతుని స్మరించుకుని లేవాలండి. ఎంతమంది చేస్తామన్నది ఆలోచించాలి. కనీసం ఈ ధనుర్మాసంలో దీని గురించి విన్న తర్వాత ఇక నుంచి అయినా నిద్ర లేచే వాళ్ళందరం మెలకువ రాగానే భగవంతుని తలుచుకుంటే ఈ సంవత్సరం ధనుర్మాసం చేసిన సార్థకం అవుతుంది. జీవితంలో మార్పులు రావాలి. వ్రతం అంటే మన ప్రవర్తనలో మార్పు రావడమే అనుకున్నాం కదా.